subscribe Mahipeta channel. Hi, my name is Ritika. Please subscribe Mahipeta channel. 2 years నుంచి జూ పార్క్ వెళ్ళాలనుకుంటున్నామండి. ఈసారి తిరుపతికి వచ్చినప్పుడు మిస్ అవుతూనే ఉంది. ఈసారి ఎలాగైనా తప్పకుండా వెళ్ళాలని ప్లాన్ చేసుకొని ఫంక్షన్కి వచ్చినప్పుడు డిసెంబర్లో జూ పార్క్కి ఇలా 2023లో వెళ్తున్నాము. ఈసారి కుదిరింది అలా. ఇది చూడండి, ఫేమస్ తిరుపతి అంటేనే తిరుమలకి వెళ్ళే రూట్, అలిపిరికి పోయే రూట్, అలిపిరి దగ్గర తిరుమలకి వెళ్ళే రూట్ అండి, కొండపైకి వెళ్ళే రూట్. ఒకసారి చూడండి, అలిపిరి నుంచి ఇట్లా బైపాస్లో వెళ్ళామంటే ఈ రూట్లో ఎండింగ్లో వస్తుందండి జూ పార్క్. తిరుమలకి పైకి వెళ్ళే దారి ఇది, కొండపైకి వెళ్ళే దారి. భక్తులు నడుచుకొని వెళ్ళే వాళ్ళు ఇట్లా కింద నుంచి వెళ్ళచ్చు. ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి ఇంకా ఈ రోడ్లో స్ట్రైట్ వెళ్ళామంటే లాస్ట్కి జూ పార్క్ రైట్ సైడ్ వస్తుందండి. వెళ్తున్నాం, రండి చూసేద్దాం జూ పార్క్. తిరుపతి జూ పార్క్ మెయిన్ అట్రాక్షన్ వైట్ టైగర్ ఉంటుందండి, లైన్ సఫారీ. ఇవి రెండు మాత్రం మిస్ అవ్వకండి. మీరు కానీ తిరుపతిలో జూ పార్క్ వెళ్ళాలనుకుంటే వైట్ టైగర్ అండ్ లైన్ సఫారీ రెండింటిని మాత్రం తప్పకుండా చూసేయండి. ఇప్పుడు చూసేద్దాం, పదండి. ఇదే జూ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ వెహికల్ పోవాలన్నా వెహికల్కి టికెట్ కొనుక్కున్నామంటే హాయిగా వెహికల్లో చూసుకోవచ్చు అండి. సైకిల్స్ ఉంటాయి, బైసికల్స్. టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని ఇంకా రైట్ చలో లోపలికి వెళ్ళిపోదాం, పదండి చూసేద్దాం. ఇదేనండి లైన్ సఫారీ. మేము పోయినప్పుడు చాలా సింహాలు పడుకొని ఉన్నాయి. మీకు అదృష్టం ఉంటే అలా తిరుగుతూ ఎదురుగా అడ్డం వస్తాయి, ఇలా నడుచుకుంటూ వస్తాయండి. ఇది హైలైట్ ఆఫ్ ది జూ అంటే మెయిన్ అట్రాక్షన్ లైన్ సఫారీ అండ్ వైట్ టైగర్ అండి. ఇవి రెండింటి మాత్రం మిస్ అవ్వకండి. మీరు కానీ తిరుపతి జూ ప్లాన్ చేస్తుంటే పక్క వాళ్ళ అవును. తిరుపతి జూ పార్క్ మెయిన్ అట్రాక్షన్ వైట్ టైగర్. ఇదిగోండి ఇక్కడ పోతాం చూడండి. ఇది మాత్రం మిస్ అవ్వకండి. చాలా రేర్గా ఉంటాయి వైట్ టైగర్స్. మనకి తిరుపతి జూ పార్క్లో అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా వెళ్ళారంటే తప్పకుండా చూడండి వైట్ టైగర్. అదిగోండి తిరుపతి జూ పార్క్లో ఉంది.
మహిపేట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు?